దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానం, ఈరోజు ప్రత్యేకింపబడిన దినం. ఈ జూన్ 5, 2008 నా జీవితము టర్నింగ్ పాయింట్. చాలా విషయాల్లో ఈ కొన్ని సబ్జెక్టులు వాగ్దానంగా క్యాలెండర్ ఎందుకు సిద్ధపరచబడ్డామంటే, ఈ లోకాన్ని గెలవాలి అంటే ఒకటి బలమైన ఉండాలి, రెండు తెలివైన ఉండాలి. కానీ నీ జీవితము ఒకరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా నువ్వు బ్రతకాలి అంటే నీలో ఎడ్యుకేషన్ కావాలి. అందుకే ఎడ్యుకేట్ ద పీపుల్ అంటారు. ఎప్పుడైతే నీకు నేర్పించబడుతుందో, నీకు బోధించబడుతుందో, రెండింటికి తేడా ఏంటి? క్లాస్ రూమ్, ట్రైనింగ్ రూమ్. క్లాస్ రూమ్ అంటే పాఠాలు చెప్పేది, ట్రైనింగ్ రూమ్ అంటే నీకు ప్రాక్టికల్ వర్క్ పని చేయించేది. అయితే క్లాస్ రూమ్కి ఎగ్జామ్ రూమ్ ఉంటుంది, ఎగ్జామ్ హాల్, పరీక్ష పెట్టే గది. కానీ ట్రైనింగ్ రూమ్కి టెస్టింగ్ హాల్ ఉంటుంది, పరీక్ష అది టెస్టింగ్, ఇది ఎగ్జామ్, రెండు పరీక్షలే. కానీ ఇది ప్రాక్టికల్ వర్క్, అది థియరీ. అంటే టెలివిజన్ అనే వెంటనే మేము చెప్పేస్తాము థియరీ, కానీ దాన్ని విప్పి దానిలో ఏమున్నాయి చేయమంటే కదా. ఈరోజు అలాగే వాక్యము ఎప్పుడైతే జ్ఞానముతో, ఆత్మతో, వినయముతో నేర్చుకుంటామో, వినయము అంటే ఏంటంటే కలిసి వచ్చే కాలంలో వినయముగా ఉండు, కలిసి రాని కాలంలో మౌనంగా ఉండు, కార్యాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానము కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, పూర్తి వచనము. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. ఈ రోజున కానుకల కోసము, దశమ భాగముల కోసము ఎంతగా అబద్ధ వాక్యాలు ఉన్నాయంటే మొత్తం అబద్ధంతోనే నిండిపోయింది. ఒకటే నేను నమ్మింది మీకు నేర్పిస్తుంది, అబద్ధమే త్వరగా వెళ్తుంది. బద్ధము అంటే క్రమము, అబద్ధము అంటే అక్రమము. కనుక చాలా విషయాల్లో మనము ఏది ఇష్టపడమో అది కష్టమవుతుంది, ఏది కష్టపడడానికి ఒప్పుకోమో ఏ రోజున నీకు ఇష్టమైనది దొరకదు. నీకు ఇష్టమైనది కావాలి అంటే దానికోసం నువ్వు కష్టపడాలి. కలిమి కొలది ఇమ్మని చెప్తున్నాడు, దశంభాగం కాదు, ఉన్నదంతా ఇచ్చేమంటే చెప్తున్నాడు బైబిల్. ఎందుకు? భేద విధవరాలు 2 కాసులు తెచ్చింది, పూర్తిగా ఇచ్చేస్తుంది. మరి సారిపత్తు విధవరాల దగ్గరికి వెళ్ళి మొదట నాకు పెట్టే, తర్వాత మీరు తిందురు కానీ మొదట దేవునికి పెట్టేయాలి. అదేంటండి మేము ఎలా బ్రతకాలి? ఇదే కదా. అంటే నువ్వు లోకంలో బ్రతికేది అదేంటండి? మీరు లోకం నుంచి ఊడిపడ్డారా? నేర్చుకున్నావా? బైబిల్లో ఎక్కడ రాస్తుంది చెప్పండి? ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము. బైబిల్ అంతా కూడా మొట్టమొదట కథ ఎక్కడ ప్రారంభించబడింది తెలుసా? మనకు తెలుసు కదా, కయ్యను హేబెలు అర్పణము తెచ్చాడు. ఈ అర్పణము దేవుడు లక్ష్య పెట్టాడు, సిద్ధ మనస్సు. ఇది ఇంగ్లీష్లో ఎలా ఉందంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతాను. 2 Corinthians chapter 8 verse 12. వాట్ ఎవర్ యూ గివ్ ఈజ్ యాక్సెప్టబుల్. నువ్వు ఏది ఇచ్చినా అంగీకారమే. బట్ ఇఫ్ యూ గివ్ ఇట్ ఈగర్లీ, అది నువ్వు సనుగుకోకుండా, గొనుగుకోకుండా, ప్రశాంతంగా. అంటే సంఘానికి ఎందుకు రావాలంటే నేను కానుక ఇవ్వాలి అని రావాలి. సంఘానికి ఎందుకు వెళ్ళవయ్యా అంటే అక్కడ కానుక ఇవ్వాలి అని చాలా మంది చెప్తారు. కారణం ఏంటంటే ఈ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక విషయం మర్చిపోతాం, ఈ డబ్బు ఈ లోకంలోనే ఉంటుంది, పరలోకంలో ఉండదు సుమా. అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు డబ్బు పట్టుకున్నావా? కాదు కదా, దేవుని ప్రేమే కదా. పెద్దదాన్ని అయిపోయాక డబ్బేమి చేయదు కదా, ఎదుటివాడు నీ కోసం డబ్బు ఖర్చు పెట్టు. అంటే నీ చిన్నప్పుడు ఎదుటివాడు ఖర్చు పెడుతున్నాడు, నువ్వు ముసలిదాన్ని అయ్యాక ఎదుటివాడు ఖర్చు పెడుతున్నాడు, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు. ఈ డబ్బు ఈ లోకం చేస్తుంది, కానీ నిన్ను దేవుడు చేశాడు. అందుకని 2 ధనము, దేవుడు. ఒకటి ధనానికన్నా దాసుడు, 2 దేవునికన్నా దాసుడు, సిరి దేవుడు. అదేంటండి? చాలా మంది చెప్పారు. ఈరోజు అర్పణల కోసమే నేను చెప్తాను, కానుకల కోసమే నేను చెప్తాను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీవించబడ్డారు. ఈ మధ్యకాలంలో ఇది పూర్తి చేసి ఒక సాక్ష్యం చెప్తాను. అండ్ గివ్ అకార్డింగ్ టు వాట్ యూ హ్యావ్. నీ దగ్గర ఏముందో అదంతా ఇచ్చే, నాట్ వాట్ యూ డోంట్ హ్యావ్. పక్కోడు దేవుమాక, లేనో దేవుమాక, లేని దేవుమాక, ఉన్నది కావాలి. నీ దగ్గర ఉన్నది కావాలా, నీ హృదయం కావాలా. ఇది దీని భావం. మనం చూద్దాం. అయితే వెళ్ళే ముందు ఒక్కసారి మనము ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యం.
నేను ఒక సాక్ష్యం చెప్తాను అనగా చెప్తాను. ఒకప్పుడు నన్ను దేవుడు మెట్లు దిగి కిందకి వెళ్ళమన్నాడు పాడైపోయిన ఇంటికి. నేను చెప్పాను, నా స్టేటస్ ఏంటి, నేను ఎంత వాక్యం నేర్చుకున్నాను, మెట్లు దిగి కిందకి వెళ్ళమంటున్నావు ఏంటి, పాడైపోయిన ఇంటికి వెళ్ళమంటున్నావు ఏంటి, వెళ్ళలేదే లేదు, వెళ్తావా వెళ్ళవా. చాలా కష్టమైంది, వెళ్ళాను. అది మా ఇల్లు కాదే, మా ఇల్లు కాదు. సో నేను ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు ఉన్న దాంట్లో రిచ్గానే పెట్టాడు దేవుడు. దానికి అలవాటు పడిపోయాను. అమ్మ నాన్న పేద అయినా కూడా రిచ్గానే పెరిగాను, అన్ని కొత్తవే. సో ఇక్కడ కట్ చేస్తే అప్పుడు అక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు నన్ను చూచేవాళ్ళు కాదు. ఆ పాడైపోయిన ఇంటిని, అక్కడున్న మనుషులను, అక్కడున్న వస్తువులను చూశాక నన్ను కనీసం వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. అందులో ఒక అమ్మాయి ఉంది, చాలా నీచపు చూపులను చూసింది, వేరే సంఘానికి వెళ్ళిపోయింది. ఎందుకో తెలీదు, మళ్ళా అమ్మాయిని తెచ్చారు. సరే ఒకరోజు వచ్చింది, నువ్వు నన్ను నిజంగా చూసావు కదా, నా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు చూసావు, కానీ నాలో ఉన్న ఆత్మని నువ్వు గమనించలేకపోయావు. ఒకానొక దినమున నాలో ఉన్న ఆత్మని నువ్వు గుర్తించావు అని చెప్పాను. తర్వాత నేను చాలా జోక్ చేస్తాను, అయిపోయింది. ఈ మధ్య కాలంలో అమ్మాయి కోసం మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొస్తున్నాను, మళ్ళా అదే నీచుకు చూపు చూస్తుంది, ఎలా ఫీల్ అవుతావు. అప్పుడు నేను చెప్పాను, ఇక్కడ చెప్పాల్సింది నేను చెప్తున్నాను, ఒక పెద్దవాడిని అయిపోయాను, 60. ఆ రోజున నీ కష్టకాలంలో నేను ఎందుకు రాలేదో తెలుసా, ఆ ప్రేమను నీకు చూపిస్తే నువ్వేదన్నా అవుతావు, కానీ ప్రేమను పొందుకున్నప్పుడు అయ్యేది కాదు, కనుకే రాలేదు. అయితే నేను దిగజారిపోతానని నాకు తెలుసు. నేను అన్నీ పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఏ నీచుపు చూపుతో నువ్వు చూస్తావు చూడు, అది నువ్వు. కానీ నా హృదయంలో ఎప్పుడు ఉన్నతమైన దశలోనే ఉన్నాను నేను. నా చుట్టూ ఉన్న దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటావని, నన్ను కాదు నువ్వు ప్రేమించేదే, నా చుట్టూ ఉండేదాన్ని, నీ చూపును బట్టి ఐ హేట్ యూ. ఉన్నారా? నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అయితే దేవుణ్ణి ఎప్పుడు దేవునిగా ప్రేమిస్తావో నీ చుట్టూ ఉన్నదాన్ని బట్టి కాదు, నీలో ఉన్నది నువ్వు ఇవ్వగలుగుతప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు దేవుని ప్రేమించగలవు. ఎవ్వరికి నీలో ఏముందో వద్దు, నీ చుట్టూ ఏముంది. జనం ఎందుకు వెళ్తారో తెలుసా? జనం ఉన్న చోటు. వాళ్ళు ఏమంటారో తెలుసా? అక్కడ జనం ఉన్నారండి, అక్కడ అంటే నువ్వు గుంపులో ఒక్కడవిక ఉండాలనుకోవట్లేదు, గుంపులో కలిసిపోవాలనుకుంటున్నావు. ఎప్పుడైతే నీకు ఇండివిజువాలిటీ ఉంటుందో, నీకు ఎక్కడ అవసరము, నీవు ఎక్కడ ఉంటే షైన్ అవుతావు, ఎక్కడ ఉంటే 10 మందికి వెలుగుగా కారణం అవుతావు అనేది నువ్వు వెతుకుతావు, అడుగుతావు, తట్టుతావు. అప్పుడు నువ్వు అక్కడ షైన్ అవుతావు. సూర్యుడు ఎప్పుడు ఒంటరివాడే, కానీ ఆ ప్రకాశము ప్రపంచానికే, భూమి అంతటికి వెలికి సూర్యుడు ఒక్కడు చాలు. చంద్రుడు ఒక్కడే ఆ రాత్రి అంతటికి రారాజు. కానీ చంద్రుడు అనుకుంటాడు నేనే రాజుని అని, ఆగు, చీకటి అయిపోతుంది, వెలుగు వస్తుంది. సూర్యుడు అనుకోడు నేనే రాజుని అని, కారణము చీకటి రాబోతుందని సూర్యుడికి తెలుసు. చంద్రుడికి తెలుసుకోవాలా ఖచ్చితంగా సూర్యుడి సమయం వచ్చిందని. మన జీవితంలో ఏది శాశ్వతం కాదు, ముఖ్యంగా ఈ సిరి శాశ్వతం కాదు. ఒకటే దేవుడు చెప్తాడు, సింహాసనం మీద ఉన్న వారిని తీసి పెంట కుప్పల మీద ఉన్న వారిని తీసి సింహాసనముల మీద కూర్చుండబెట్టేవాడు నా దేవుడు. దేవా ఏం చేస్తావయ్యా అంటే ఒకటే చెప్తూ ఉంటాడు, వారిని వీరు, వీరిని వారు, ఆయన మారుస్తూ ఉంటాడు. ఈరోజు ఈ కలిమి కొలది సబ్జెక్ట్ అండి. వెన్ యు ఆర్ ప్రిపేర్డ్ విత్ ద సబ్జెక్ట్, నో వన్ కెన్ అబ్జెక్ట్ యూ. ఎవ్వడు నిన్ను ఆప్ చేయలేడు. నీలో ఆ నైపుణ్యము, తన పనిలో నిపుణత గలవాన్ని, తన భక్తిలో సామర్థ్యం కలవాన్ని, తన యొక్క విశ్వాసములో స్థిరత్వము కలవాన్ని చూచితివా, ఏమి చేయలేరు. ఏ రోజునైతే సంఘానికి వచ్చేటప్పటికి కంటి పాపవలే మరి నోరిపినప్పుడు, అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి దొంగెడుపులు, ఇలా చెప్తేనే కదా కోపం వస్తుంది. నోయా, బీ హానెస్టీ, మృదువుగా ఉండడానికి ప్రయత్నించి, ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించి, మందరినీ కలుపుకోవడానికి ప్రయత్నించి. ఇప్పుడు నేర్చుకుందామా? ఇక్కడ పౌలు గారు చెప్తుంది మరి ఒకసారి, కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక, మొదట ఒకడు సిద్ధ మనస్సు కలిగి ఉంటే, మనస్సు మారదు కానీ సిద్ధపడ్డావా లేదా. దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఇప్పుడు కానుక వేసే కానుక సంచిలో కానీ, చుట్టూ చూస్తున్న వారి దగ్గర కానీ ఉండడు. ఇక్కడ ఏ కానుక వెయ్యాలని సిద్ధపడి వచ్చావో చూడు,
అక్కడ పర్స దగ్గర నుంచి తీయక ముందే, నీ హృదయంలో తలంపు పుట్టక ముందే దేవుడు చూశాడు. కనుక కయీను హేబెలు స్టోరీలో సిద్ధ మనస్సుని చూస్తున్నాడు. తేవాలి కదా, ఇవ్వాలి కదా, చెయ్యాలి కదా. చాలా మంది గుప్పులు మూసి అందులో ఏమీ వేయరు. చాలా మంది చిరిగిపోయి అయ్యేందుకు రండి. సిద్ధ మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది. అంటే దేవునికి ధారాళంగా ఇచ్చేవాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందండి. ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఇక్కడ చాలా ఈ 8వ అధ్యాయము 9వ అధ్యాయము కూడా మొత్తం కానుక కోసమే చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ ఏ విధముగా ముగించాడు పౌలు అన్నది మనము ఒకసారి 9వ అధ్యాయం చివరి వచనము మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే, చెప్పసఖ్యము కాని ఆయన వరము. అంటే నీవు ఎప్పుడైతే విత్తనము చిన్నదే ఇంతే ఉంటుంది, అవగి ఇంతే, కానీ ఆ ఒక్క గింజ ఎంత గొప్ప చెట్టుగా మారి ఆకాశ పక్షులకి గూళ్ళు, ఆ చెట్టు కింద వచ్చే వారికి నీడ, ఆ యొక్క విస్తారమైన పంట, అది నీ కానుక విలువ. కానుక విలువ మనకి తెలియక ఈ లోకము డబ్బుని డబ్బుతో చూస్తుంది, కానీ దేవుడు నీ హృదయంలో ఉన్న దాన్ని చూస్తున్నాడు. కనుక మనము ఇప్పుడు వాక్యము నేర్చుకుంటే ఈ యొక్క 8వ అధ్యాయము సిద్ధ మనసు అసలు ఏం చెప్పడానికి మొదలు పెడుతున్నాడు? ఇక్కడ సహోదరులారా, మాసిదోనియా సంఘములకు ప్రతి చోట కూడా మాసిదోనియా సంఘం గురించి మొదలు పెడతారు. దేవుని కృపను గురించి మీకు తెలియచ్చు. వారు బహుశ్రమల చేత పరీక్షించబడ్డారు, కానీ అత్యధికంగా సంతోషించారు. నిరుపేదలు కానీ విస్తారమైన ద్రవ్యం ఇచ్చారు. చూసారా? అంటే పరిశుద్ధుల కొరకైన పరిచర్య అని చెబుతూ ఇక్కడ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరని పౌలు సాక్ష్యం పలుకుతున్నాడు మాసిదోనియా కోసము. ఈ యొక్క కొరింథీయులు అంటే ప్రభువునకు దేవుని చిత్తమునకు ఎలాగా, ఇక్కడ త్వరగా ముగించుకుని ఇంకా లోతైన సబ్జెక్ట్ నేర్చుకున్నాం. కనుక ఇక్కడ ప్రతి విషయములో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు ఏ విధముగా ప్రేమ కలిగి అభివృద్ధి పొందుచున్నారో ఈ కృపయందు కూడా అంటే అన్ని విషయంలో కూడా నువ్వు మెచ్యూర్డ్ లెవెల్స్ లోకి వెళ్ళాలి. ఏమంటున్నాడు? ఆజ్ఞపూర్వకంగా కానీ చెప్పట్లేదు, కానీ మీ ప్రేమ యథార్థమైనదో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ కోట్ చేస్తున్నాడండి. యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మనల్ని దారిద్ర్యత నుండి ధనవంతుడు కావాలని దరిద్రుడిగా మారెను. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ఎప్పుడూ కూడా మీ కలిమి కొలది మీరు దేవునికి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏ రోజున అయితే మీరు పొందుకుంటారో, ఈ పొందుకోవడము అనేది అంటే ఇచ్చుట కంటే కాదు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని సెలవిచ్చిన యేసు క్రీస్తుని బట్టి అని చెబుతూ ఇక్కడ మరలా చెప్తున్నాడు 19వ వచనము, ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు ఈ ఉపకార ద్రవ్యము పరిచారకమైన మాతో కూడా. అంటే ఇక్కడ 9వ అధ్యాయంకి వెళ్ళిపోయి మనము ఇంకా లోతుగా నేర్చుకుంటే మొదలు పెడుతున్నాడు పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య. మళ్ళా ఏం చెప్తున్నాడు? మీ మనస్సు సిద్ధమైన. సో ఆఫరింగ్ కంటే ద ప్రిపేర్డ్నెస్, ఈగర్నెస్. అంటే నీవు సిద్ధపడటము కూర్చి నువ్వు సిద్ధపడే వారిని సిద్ధపరచు. అంటే ఇక్కడ సంవత్సరం నుంచి మీ ఆసక్తిని చూచి అనేక మంది ప్రేరేపించబడాలి. కనుక మీకోసం నేను సాక్ష్యం పంపాను కనుక వారు వచ్చి మీరు అలాగ లేకపోతే మేము చెప్పింది అబద్ధము, మేము సిగ్గుపరచబడతాము కనుక ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడే, లోగడ ఇచ్చేదనని చెప్పిన ధర్మము పిసినితనంగా కాక ధారాళంగా ఇవ్వాలని. కనుక ఎప్పుడు అయితే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోస్తాడు, విస్తారంగా విత్తువాడు సమృద్ధిగా. అంటే సనుగులతో కాక బలవంతంతో కాక హృదయంలో నిశ్చయించుకున్నది సిద్ధ మనసు. కనుక దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించు అంటే విస్తారమైన కృపని ఇస్తాడు. ద అబండెన్స్ ఆఫ్ ద గ్రేస్ ఇక్కడ రాయబడి ఉందండి. ఇప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నం, వెదజల్లి ఇచ్చేవాడు నిరంతరము నిలుచును, దాచుకునేవాడు ఎప్పుడు కూడా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి లోతుగా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయి టైం అయిపోయి ముగించుకుంటే దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము ఈ విధంగా ప్రారంభించబడింది. ఇక్కడ దావీదు అందరినీ సమాజాన్ని కూర్చి ఏమంటున్నాడు? నా కుమారుడైన సొలొమోను లేత వయస్కుడు కనుక ఇప్పుడు మందిరము కట్టుట కొరకు దావీదు చెప్తున్నాడు.
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, రాళ్ళు, పచ్చలు, చెక్కుళ్ళు, విస్తారమైనవి అన్నీ నా దేవుని మందిరం కొరకు నాకు పిచ్చి కనుక నేను సమకూర్చాను. ఇదే కాక నా స్వంతమైన బంగారము సమస్తము నేను ఇచ్చేస్తున్నాను కనుక మీలో ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు అక్కడ ఉన్న నియమింపబడిన పెద్దలు మనపూర్వకంగా దేవుని మందిరానికి 10,000 మనుగుల బంగారం, 20,000 మనుగుల బంగారపు ద్రామములు, 20,000 మనుగుల వెండి, 36,000 మనుగుల ఇత్తడి, 2,00,000 మనుము ఇనుము ఇచ్చి ఇంకా రత్నములు వైడూర్యములు ఇచ్చినప్పుడు పూర్ణ మనస్సుతో ఇచ్చుట దావీదు చూసి బహుగా సంతోషపడి సమాజము మొత్తము ఉండగా ఏమని చెప్తున్నాడు తెలుసా? భూమి ఆకాశముల యందు సమస్తమును ఎరిగిన దేవా అని చెబుతూ ఏమంటున్నాడో చూసారా? ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కనుక హెచ్చించువాడవు నీవు, తగ్గించువాడవు నీవు. ఈ ప్రకారము ఇలా మన కోసం చెప్పగల మనపూర్వకముగా పూర్ణ మనస్సుతో ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడను, నా జనులు ఎంత మాత్రం వారు, సమస్తము నీ వలన కలిగిన కదా, నీ సంపాదించడంలో కొంత మీకు ఇచ్చున్నా. ఇప్పుడు ఇవన్నీ వద్దు, నేను చెప్పనా? అక్కడ ఫోన్ పే ఉంది కదా, ఎంతమంది కానుక పంపించారు? నాకు చాలా మంది అయ్యారు కానుక ఏ రోజు ఒక్కలేదు. ధైర్యంతో చెప్పు. కారణం ఏంటంటే ఇవ్వబుద్ధి కాదు, నిన్ను పరీక్షించేది ఆ డబ్బు దగ్గరే. చాలా విషయాల్లో ఇంకా కొన్ని సీక్రెట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, నేర్పిస్తాను. ఇవి ఆత్మీయ రహస్యాలు. ఇక రెండవది మనం చూసినప్పుడు నిర్గమకాండము 35వ అధ్యాయము. ఇక్కడ మోషే పిలుస్తున్నాడు. అక్కడ మందిరం కట్టడానికి, ఇక్కడ ప్రత్యక్ష గుడారం కట్టడానికి మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజంతో యెహోవా ఆజ్ఞాపించినదేమగా మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. బుద్ధి పుట్టిన ప్రతివాడు సిద్ధవంశం యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, బ్లా 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 చాలా ఉన్నాయి ఐటమ్స్, అయితే తీసుకొని రావలను. ప్లస్ వివేక హృదయములు అందరూ వచ్చి పనులు చేయవలను. కనుక అక్కడ ఏమేమి పని ఉందో చేయవలను. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అనేకమైన విషయాలు చెప్పినప్పుడు అప్పుడు ప్రజలు ఏమి చేశారు అంటే, ఒక్క మాటలో సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయాను. 20వ వచనం. ఎవని హృదయము వానిని రేపెనో, ఇదన్నమాట సిద్ధమనసు. ఎవని మనస్సు వాని ప్రేరేపించను, వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారపు యొక్క పని కొరకు, సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణలు తెచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను, వారందరూ యెహోవాకు బంగారము అర్పించిన ప్రతివాడు అన్ని విధమైన వస్తువులు, తెరలు తెచ్చారు. ఇక్కడ మొదలు పెడతాడండి, తెచ్చెను తెచ్చెను తెచ్చెను. వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి, కనుక ఇక్కడ ఈ విధముగా తీసుకొని వచ్చిన దాన్ని బట్టి మోషే బహుగా దేవుని స్తుతించాడు. ఈ రోజున దేవుని సన్నిధికి నీ హృదయాన్ని తీసుకొస్తున్నావా? నీ అహాన్ని తీసుకొస్తున్నావా? నీ సర్వాన్ని తీసుకొస్తున్నావా? నీ సామర్థ్యాన్ని తీసుకొస్తున్నావా? లేక ఏం తెస్తున్నావు? చెప్పండి. ఇప్పుడు దశమాత్మ నువ్వే కావాలి, దేవునికి నువ్వే కావాలి. నీకు ఇచ్చిందంతా ఆయనదే, నీ బిడ్డలు ఆయన వారే. ఆయన అంటాడుగా, ఇదిగో ముగించుకున్నాం. కీర్తనలు 57వ వచనం నుంచి మనం చూస్తున్నాయి. ముగించేసుకుంటే స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకి చెప్తుంది. ఇంకొకటి చెప్తానే, ధర్మం చేసి చాలా మంది నేను పేదలకు పెడుతున్నానండి. లేదండి, నేను కువైట్లో చాలా మందిని చూశాను. కువైట్ వాళ్ళు ఇళ్ళలోనే ఉంటారు. ఈ గుంపులు ప్రార్థనలు, ప్రేయర్ గ్రూప్స్ అంటారు. ఎవరెవరికి కాన్కేరు, హాస్పిటల్ పాలవుతారు, చచ్చిపోతారు. దేవునికి ఏం తెచ్చావు నువ్వు? ఏమిచ్చావు నువ్వు? దేవుని సన్నిధిలో ఎక్కడ గడిపావు నువ్వు? పంపరండి, అబద్ధం. ఎందుకు పంపరు తెలుసా? బయటకు వెళ్ళి ఫ్యామిలీలు పెడతావా? ఏదేదో చేస్తావు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, కీర్తన 57, నా జనులారా నేను మాట్లాడుకుంటున్నాను, ఆలోచించు. ఇశ్రాయేలు ఆలకింపు, నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యం పడు. నీ బలుల విషయమై నేను గద్దించు, నీ దహన బలులు నా ఎదుట కనబడుచున్నాను. నేను అడగా, కానీ నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పుట్టేలను నేను తీసుకోను. అడవి మృగములు, 1000 కొండల మంది పశువులు నావే కదా. పక్షులు, పశువులు అన్ని నేను ఎరుగుతాను.
లోకము దాని పరిపూర్ణత నాదే. కానీ నాకు ఆకలిస్తుంది, నేను నీతో చెప్పను. నాకు ఆకలిస్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ? పశువుల మాంసం నేను తింటాను, పొట్టేల రక్తం స్తుతి యాగం చేయగలవా? నీ మొక్కు బలు చెల్లించగలవా? చెప్పని. ప్రేమ ఎక్కువైపోతే వాగ్దానం చేయమాక, కోపం ఎక్కువైపోతే నేనేం తీసుకోమాక. ఇవి రెండు డేంజరే. ఆపత్కాలమున నన్ను మొరపెట్టయ్యా, విడిపిస్తాను. ఎందుకయ్యా ఇంకా చెప్తున్నావు? ఇదండి. ఏ రోజునైతే ఇది అనేక మందికి పంపించాడు. కారణము దేవునిదే సమస్తం. వెండి నాది, బంగారు నాది. ఇచ్చిన వాడిని ఏ రోజు దేవుడు చిన్న చూపు చూపు. దేవుడు ఉన్నాడు, సురేష్ దేవుడు ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు దీవించుగా. పరిశుద్ధుడు ప్రేమ కలిగింది. వెత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి లక్షల మందికి రక్షణకరంగా చేయమని యేసు నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.